కడుపులో పడినప్పటి నుంచి ఆ నలుసుకు తన ప్రాణాన్ని కవచంగా చేసి మరి పెంచుకుంది ఆ తల్లి. తన ప్రాణాన్ని పణంగా పెట్టి పేగు తెంచుకొని మరి ఆ బిడ్డకు ప్రాణం పోసింది. రక్తపు మరకలతో చేతిలోకి వచ్చినప్పటి నుంచి ఆ పసిబిడ్డ తన అమ్మకు ఆరో ప్రాణమైపోయాడు. ఆ క్షణం నుంచే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాచుకుంది ఆ మాతృమూర్తి. ఆ పసివాడు నవ్వితే పరవశించిపోయేది, ఏడిస్తే తల్లడిల్లిపోయేది, ఆకలేస్తే పెరుగు ముద్దయిపోయేది, నిద్రొస్తే జోలపాటయ్యేది. లోకాన్ని పరిచయం చేసింది, పలుకులు నేర్పించింది, వేలు పట్టి అడుగులు వేయించింది, చేతికి పలక బలపం పట్టించి బడికి పంపించింది, పెద్ద పెద్ద చదువులు చదివించి తన కొడుకును ఒక ప్రయోజకుణ్ణి చేయాలని ఎన్నెన్నో కలలు కంది. కానీ 1వ తరగతిలోనే ఆ పిల్లాడి చదువు అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తల్లి కన్న కలలన్నీ అరక్షణంలోనే ఆవిరైపోయాయి. కళ్ళ ముందే ఆ మాతృమూర్తి ఆరో ప్రాణం టిప్పర్ టైర్ల కింద నలిగిపోయింది. హైదరాబాద్ నగరం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్లో శుక్రవారం ఉదయాన్నే ఊహించని విషాదం కమ్మేసింది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 1వ తరగతి పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొడుకును స్కూటీకి ముందు భాగంలో నిలబెట్టుకొని తల్లే స్వయంగా స్కూల్కి తీసుకెళ్తుంది. పక్కనే వెళ్తున్న ఒక టిప్పర్ ఆ పిల్లాడిని నుజ్జు నుజ్జు చేసింది. ఈ ఘటన ప్రతి ఒక్కరి గుండెని కలిచివేస్తోంది. గీతాంజలి స్కూల్లో 1వ తరగతి చదువుతున్న తన కొడుకు అభిమాన్షు రెడ్డిని రోజులాగే ఉదయాన్నే బలవంతంగా నిద్రలేపింది తల్లి. కళ్ళు మూతలు పడుతున్నా బ్రష్ వేయించి, స్నానం చేయించి, యూనిఫామ్ వేసి, తల దువ్వి, షూస్ వేసింది. స్కూల్ టైం అవుతుంది నాన్న, తొందరగా కానివ్వు అంటూ బుజ్జగిస్తూ టిఫిన్ తినిపించింది. స్కూటీ ముందు నిలబెట్టుకొని ఆ బుజ్జిగాడి బుజ్జి బుజ్జి మాటలు వింటూ మంచి మంచి ముచ్చట్లు చెప్పి నవ్విస్తూ స్కూల్కి తీసుకెళ్తోంది ఆ తల్లి. రోజు వెళ్ళే రోడ్డే, ఎప్పుడు నడిపే స్కూటీనే. కానీ ఈసారి ఆ స్కూటీ కాస్త అదుపు తప్పింది. రోడ్డు ఒక్కసారిగా ఎరుపెక్కింది. అప్పటి వరకు వినిపించిన ఆ బుజ్జిగాడి నవ్వులు, మాటలు శూన్యంలో కలిసిపోయాయి. క్షణంలో అంతా శూన్యంగా మారిపోయింది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు రాగానే ముందు వెళ్తున్న ఇంకో స్కూటీని దాటించాలనుకుంది ఆ తల్లి. పక్కనే వెళ్తున్న టిప్పర్కు ముందు వెళ్తున్న స్కూటీకి మధ్య కొంచెం గ్యాప్ కనిపించగా అందులో నుంచి వెళ్ళిపోవచ్చని అంచనా వేసింది. స్కూటీని అందులో నుంచి పోనిచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆమె అంచనా తప్పయింది. స్కూటీ హ్యాండిల్ పక్కనే వెళ్తున్న టిప్పర్ క్యాబిన్కు కొంచెం టచ్ అవటంతో ఊహించని ఘోరం జరిగిపోయింది. స్కూటీ అదుపు తప్పటం, తల్లి కొడుకులు కింద పట్టం, పిల్లాడి తలపై నుంచి టిప్పర్ టైరు వెళ్లటం అరక్షణంలో జరిగిపోయింది. వెంట్రుక వాసిలో ఆ తల్లి పక్కకు పడిపోవటంతో ప్రాణాలతో మిగిలిపోయింది. టిప్పర్ ముందుకు వెళ్లిన వెంటనే తన కొడుకును చేతుల్లోకి తీసుకుని ఆ తల్లి గుండె ఒక్కసారిగా 1000 ముక్కలైంది. చేతుల్లోకి తీసుకున్న తన కొడుకును మళ్ళీ కిందే పెట్టేసి దిక్కులు పెక్కటిల్లేలా, గుండె పగిలిపోయేలా అరవటం మొదలుపెట్టింది. అప్పటి వరకు నవ్వులు చిందించిన తన కొడుకు ముఖం నుజ్జు నుజ్జు అయిపోవటం చూసి ఆ మాతృమూర్తి లోకమంతా శూన్యమైపోయింది. ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టుగా అరుస్తూనే ఉంది. ఆ తల్లి ఆర్తనాదాలతో అక్కడున్న వాళ్ళంతా అక్కడికొచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి కూడా అదే. కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం లేదు, కానీ గుండెలు నీళ్ళైపోతున్నాయి. ఎవరికి ఏం చేయాలో, ఆ తల్లిని ఎలా ఆపాలో అర్థం కాని పరిస్థితి. ఈ ప్రమాదంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎన్ని వాహనాల శబ్దాలు వినిపించినా ఆ తల్లి దుఃఖం ముందు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆమె పడే నరక యాతన చూసి అందరూ అక్కడే ఆగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని తమ అధీనంలోకి తీసుకున్నారు. పిల్లాడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా వాటిని పరిగణలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి మనసు
చివుక్కు మనకు మానదు. ఆ తల్లి తొందరపాటో, నో ఎంట్రీ టైంలో హెవీ వెహికల్ రావటం వల్ల విధికి కన్ను కుట్టిందో తెలియదు, కానీ మొత్తానికి అరక్షణంలో 6 ఏళ్ల చిన్నారి ఆయువు గాల్లో కలిసిపోయి ఆ తల్లికి జీవితాంతం చెరిగిపోని రక్తపు మరకగా మిగిలిపోయింది. గుండె కోతను మిగిల్చింది.